గోంగూర తొక్కు పచ్చడి చేసుకుందాం. కడాయి వేడెక్కిందండి. ఒక పావు నూనె పోసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలండి, కొంచెం వేగాలి ఇవి ధనియాలు. ఒక గుప్పొడి ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు మాడకూడదండి, కొంచెం రంగు మాడితే సరిపోతుంది. సరిపోయిందండి, రంగు మంచిగా వచ్చేసినాయి. బాగా మాడితే చేదు ఉంటుంది గోంగూర పచ్చడి. ఒక తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ మిరపకాయలు చల్లారిలోపు మనం గోంగూర వేపుకుంటాం. ఇదే నూనెలో మనకు ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాము, అది మంచిగా వేపుకోవాలి. ఇందులో కొంచెం ఇది నూనెలో ఇట్లా మగ్గాలి. కొంచెం నూనె ఉంది కదా, ఇది మంచిగా మగ్గితే గోంగూర మనకు పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర మంచిగా మగ్గిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసుకొని ఎండుమిరపకాయలు మిక్సీలో పట్టేసుకుందాం. ఒక 10 గల ఎల్లిపాయలండి ఒలిచిపెట్టాను, ఇది కూడా మిరపకాయలు వేసేయాలి. ఒక అర స్పూన్ జీలకర్ర, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవాళ పట్టుకోవాలండి మిరపకాయలు. ఈ మిరపకాయల పౌడరు మనం గోంగూరలో వేసి కలిపిద్దాం. ఈ పొడి ఇందులో వేసేయాలండి గోంగూరలో. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి గోంగూరలో. నేను కొద్దిగా తాలింపు వేస్తాను. 10 గల ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచాను, ఇవి కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు వేస్తే. అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. లాస్ట్ కరివేపాకు. గోంగూర పచ్చడిలో తాలింపు వేసేద్దాం. మంచిగా పచ్చడి కలిసేటట్టు ఈ నూనె తాలింపు అంతా మంచి కలుపుకోవాలండి. గోంగూర తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఒక గాజు బాటిల్లో వేసేసుకున్నాము. ఇది ఒక వారం రోజులు తినొచ్చండి. ఈ పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది. రోజుకొక ముద్ద తినాలి గోంగూర పచ్చడి. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి చట్నీతో మేము ముందుకు వస్తాం. బాయ్.